హలో హాయ్ అండి. ఈరోజు సండే కాబట్టి మా ఇంట్లో ఫిష్ కర్రీ కాదు, చేపల పులుసు అన్నీ రెడీ చేశారు. పుల్ల కూడా ఒక దాంట్లోకి తీసి రెడీగా ఉంచారు. నాకు చేపల పులుసు అయితే చేయడం రాదండి, అందుకే మా అత్తయ్య గారు చెప్తూ ఉంటే చేద్దామని ఆనియన్స్ అయితే వేసాము. ఆనియన్స్ అయితే వేసి మిరపకాయలు అన్నీ కలిపి ఆవాలన్నీ వేసింది మా అత్తయ్య, కలుపుతున్నారు. అవి చక్కగా ఏగితే మసాలా ముద్ద బాప అక్కడ పెట్టాను. ఇంకో మిక్సీ గిన్నుతాను, మిక్సీ కొట్టిమన్నావు కదా, వచ్చాను. అయితే ఈ సండే మీ ఇంట్లో ఏంటండి, నాకు కామెంట్ సెక్షన్లో కామెంట్ చేయండి. ఇంకోటండి, ఇవైతే మాత్రం వేపడానికి చక్కగా ఉప్పు కారం అన్నీ కలిపేసి రెడీగా ఉంచానండి. పసుపు అన్నీ కలిపేసి ఇవి ఫ్రిడ్జ్లో పెట్టాను నైట్కి వేపడానికి. ఇప్పుడు మధ్యాహ్నం చక్కగా చేపల పులుసుతో తినాలని డిసైడ్ అయ్యామందరం. అందుకనే రెండు ఒకేసారి తింటే దాని టేస్ట్ దీని టేస్ట్ ఎంతగా తెలియదని ఇది నైట్కి ఉంచేసాను, ప్రిపేర్ చేసి ఫ్రిడ్జ్లో పెట్టేశాను. నేనే వీడియో తీసుకుంటున్నాను. మా ఆయన గారు బయటికి వెళ్ళారండి పని ఉండి, మా అత్తయ్య గారు మళ్ళీ కలుపుతున్నారు. ఇగో పులుసు కోసం రెడీగా ఉంచాము. మసాలా ముద్దలో కలిపిసావు బాప. యాక్చువల్లీ మా అత్తయ్య అన్నారు, ఎప్పుడు నేనే కదా చేస్తాను, నేను చెప్తాను నువ్వు చెయ్యు అన్నారు. నాకు ఎందుకో వీడియో తీయాలనిపించింది. చేపలు చూసి పులుసు ఎలా చేస్తారని ఒక మెమరీ ఉంటుంది కదా, ఎప్పుడైనా నేను మర్చిపోయినా సరే ఈ వీడియో చూస్తే గుర్తొస్తుంది. అందుకనేసి వీడియో తీస్తున్నాను. అంటే నా మెమరీ మీద నాకు అంత నమ్మకం ఉంది. ఇగో ఇవన్నిట్లో మసాలా ముద్ద గట్రా కలిపేసి కారం ఉప్పు పసుపు రెడీగా ఉంచారు. చూసారా, నాకు మా అత్తయ్యకి బుర్రలు అంటే చాలా ఇష్టం అండి. ఇంకో మొక్క ఉంటుంది, ఇదిగో ఇక్కడ ఒక మొక్క ఉంది, వెరీ గుడ్. ఇగో టమాటా ముక్కలు కూడా వేసారు. వేగుతున్నాను చక్క. అవతల పక్క చారు, అదేంటండి పులుసుతో చారు అనుకోకండి. మా ఇంట్లో మాకు ఒక చిన్న బేబీ ఉంది కదా, తను అప్పుడే నీచి పెట్టం కదండి, 11 నెలలు తనకి. అందుకని తన కోసం చారు చేస్తున్నారు. మధ్యాహ్నం పూట ఒక టైం పెడుతున్నాం అనమాట దానికి భోజనం, అందుకని దానికోసం స్పెషల్గా చారు. అందుకనే ఒకటండి టమాటీ పళ్ళనేమొచ్చి మెస్ చేస్తున్నారు అత్తయ్య, అదే చక్కగా చితగొడుతున్నారు గరిటతోటి. ఏదైనా అప్పుడోళ్ళు చేసిన పులుసులు గట్రా చాలా బాగుంటాయండి. ఈరోజు అందుకే అనమాట తెలివిగా వీడియో పట్టుకొని తప్పించుకున్నాను, లేకపోతే నేనే చేద్దును చెప్తుంటే. ఏదైనా వీడియో చేస్తే మనకి గుర్తుంటుంది కదా, అందుకని. ఇది మా అత్తయ్య స్టైల్ అనమాట, శ్రీకాకుళం సైడు. మీదే ఊరు పాప? బలివాడ? చిన్నవాడారి స్టైల్ అండి ఇది. ఎందుకంటే ఆవిడ అక్కడ పిల్ల కాబట్టి చిన్నవాడారి స్టైల్ అనమాట, శ్రీకాకుళం కాదు. కానీ మా అత్తయ్య చికెన్ నాన్ వెజ్ ఏదైనా చాలా చాలా బాగా వండుతారండి. ఆ టేస్ట్ వేరు. ఆవిడనే కాదు, అప్పుడు వాళ్ళు అందరూ కూడా అంతే కదా. మా పాప లేచింది కొయ్యమంటుంది. మా అత్తయ్య గారికి వచ్చి చూడండి అన్నారు. మా మామయ్య అక్కడ టీవీ చూస్తూ దాన్ని జోగొడుతున్నారు అనమాట. కాకపోతే అది ఎంతవరకు సహకరిస్తుందో ఈ వీడియో లాస్ట్ వరకు తెలీదు. ఇప్పుడు ముక్కలు వేస్తా బాప, కొంచెం ఆగాల. ఇంకోటండి, చేప ముక్కలు అయితే వేసేసారు. మా పాప ఇలాపు వెలిగిందని పడుకొని పొయ్యమన్నది, దాన్ని తెచ్చేలోపు మా అత్తయ్య చేపల ముక్కలు అయితే వేస్తారు. ఇంక ఇలా వేసారంతే. అంతేనండి, పిల్లలు ఇంట్లో ఉంటారు కదా, మనం అనుకున్న ప్లానెడ్గా ఏది చేయడానికి అవ్వదు. ఆటోమేటిక్గా అది ఎలా అయితే అలాగే అయిపోతుంటుంది. చూడండి, అప్పుల్లో మనం కలిపేవారం కదా, వీళ్ళు కలపరు అనమాట, కుదుపుతారు భలేగా. ఆ కుదపడంలో కూడా స్పెషల్ ఉంటుంది, అదే టేస్ట్ ఏమో మరి, చాలా బాగుంటుంది. మనము అన్నీ వేస్తాం కానీ మనకు రాదు, వాళ్ళు చేసేది వాళ్ళకి వస్తుంది బాగా. చూడండి మా అబ్బాయి ఎలాగా దాన్ని ఎత్తుకున్నాను, వీడిని ఎత్తుకోలేదని చాలా డిప్రెషన్లోనే అయ్యాడనమాట. డాడీ ఏమి కింద పడుకున్నా, ఏమి అమ్మ చేపల పులుసు తింటావా? తింటావా?
అగొట్టండి మళ్ళీ గరిటితో కలుపు పాప. కలిపి కలిపితే రేగిపోతాయి. అది అగొట్టండి వాడు చేపలు కొనడంట. మంచి వాసన వస్తుంది. మార్కెట్లో కొనడానికి వెళ్ళినప్పుడు ముక్కు మూసుకున్నాను, ఇప్పుడైతే పీల్చేస్తున్నారు అనమాట. నాలాగే అందరూ ఉంటారు అనుకుంటాను. ఓకే మరొకసారి సరే మొత్తం అంతా కలుస్తున్నాయి. నువ్వు కానీ కుదిపాను అనుకోండి మొక్కలు సగం కింద ఉంటాయి. నాలాగే ఎవరైనా అంత టాలెంటెడ్గా ఉన్నారేమో చెప్పండి. ఓకే అగో పులుసు అయితే వేసేస్తున్నారు, మగ్గాయి అనమాట. అది కలిపి ఉంచింది సరిపోదట, మరి కొంచెం వేయాలని ఇంకా ప్రిపేర్ చేస్తున్నారు. ఇగోటండి పులుసు అయితే ఎంత చక్కగా ఇంకొంచెం సరిపోలేదన్నాను కదా, అది కూడా వాటర్ వేసి మా అత్తయ్య గారు కలిపి మొత్తం అంతా ఆ చింతపండు మొగ్గనైతే వేసేయడం జరిగింది. దాంట్లో కొంచెం కారం సరిపోదంటే ఎక్స్ట్రా వేశారు, ఇందాక సరిపోదు అనుకొని మొత్తానికి మూత పెట్టి, ఇప్పుడు మూత పెట్టేయడం బాప. మూత పెట్టేసి అది బాగా మరిగిన తర్వాత మనం కొత్తిమీర ఈలోపు క్లీన్ చేసి పక్కన పెట్టుకున్నానండి. అది దించే ముందు వేస్తే మంచి స్మెల్ వస్తుంది. మా అత్తయ్య కొందరు బెల్లం వేస్తారు, కొంతమంది పంచదార వేస్తారు. మా అత్తయ్య ఏమొచ్చి చిన్న బెల్లం ముక్క లాస్ట్లో వేస్తారనమాట. అది కూడా మీకు నేను చూపిస్తాను వీడియోలోని. మరిగాక టేస్ట్ అయితే తెలియదు కాబట్టి మీరు చూద్దురు కానీ. అలా అండి మళ్ళీ వచ్చేసాను అనమాట. ఇందాకలా మూత పెట్టేసి వెళ్ళాం, ఎంతవరకు పులుసు అయిందో చూద్దాం. మంచి వాసన అయితే వస్తుంది. అబ్బా చాలా కలర్ఫుల్గా బైక్ అన్నీ తేలాయి, ముక్కలు కూడా ఉడికిపోయి. బాపా అయితే కొత్తిమీర వేసినా ఇప్పుడు చెప్పు, పులుసు చేసింది ఎవరు? చూసారా మా అత్తయ్య కూడా ఒప్పుకుంది నేనేనట. ఇప్పుడు అంతా ఎవరు చేశారనేది ఇంపార్టెంట్ కాదు, లాస్ట్ ఫైనల్గా ఎవరేది వేసారనేది ఇంపార్టెంట్. కలర్ఫుల్గా నేను వేసాను కాబట్టి నేనే చేశాను అనమాట. వీడియో చూసిన వాళ్ళు కాస్తైనా సిగ్గుండాలి అనుకోవచ్చు, అదొకటే మనకు కొంచెం లేదనమాట. మరి ఏం చేయలేవు రానప్పుడు. చాలా బాగుందండి, చాలా కలర్ఫుల్గా ఉంది. ఆపినా ఇంకా ఆపినా అలాగే కొంచెం హై ఫ్లేమ్లో పెట్టానండి. ఇంతసేపు కొంచెం లో ఫ్లేమ్లో ఉండేది. ఇంకొక పొంగు బాగా మరగని అమ్మ, కొత్తిమీర వేసా కదా స్మెల్ పడుతుంది అన్నారు అత్తయ్య. ఈరోజైతే ఈ సండేలో మాకైతే ఎంచక్క స్పెషల్ చేపల పులుసు అండి. మరి మీ సండే ఈరోజు ఏం తిన్నారనేది ఖచ్చితంగా కామెంట్ చేయండి. నైట్కి ఇంకా ఫిష్ ఫ్రై ఉంది, అది కూడా కలిపే మరుగుతూ ఉంది. ఈ సండే మాకు చేపల పులుసుతో ఇలా చక్కగా వేడివేడి అన్నంలో కలుపుకొని తింటే సూపర్గా ఉంటుంది. మేము ఈ సండేని ఇలా అయితే చాలా ఎంజాయ్ చేద్దాం అనుకుంటున్నాం. అలాగే ఇలాంటి మరికొన్ని మంచి వీడియోలు కావాలంటే మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. ప్లీజ్ సబ్స్క్రైబ్ మై ఛానల్.